హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పాప హెయిర్ కట్ చేసే ముందు ఇట్లా ఫోటోషూట్ చేయించాలని అనుకున్నాను. అయితే అది ఎట్లా చేశాను, ఎట్లా రెడీ చేశాను, ఫోటోషూట్కి ఎట్లా ప్రిపేర్ చేశాను అన్నది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే చాలామంది హెయిర్ కట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి. నేను స్టిల్ ఇప్పటికి హెయిర్ కట్ చేసే ఉంది, కానీ నేను వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎవరు ఏమనుకోవద్దు. అయితే ఈరోజు నేను మా పాపకి ఫోటోషూట్ ఎట్లా చేశాను, ఎట్లా రెడీ చేశాను అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే డ్రెస్ నేను రెడీ చేసిన విధానం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే. అట్లాగే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ తొందరగా ఇంప్రూవ్ అవ్వడానికి, అట్లాగే తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే వీడియోస్కి లైక్ చేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఫస్ట్ హెయిర్ బాత్ చేసేసానండి. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇట్లా నేను బ్రైడ్ అన్నది చేస్తున్నాను. అయితే నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, నా చిన్నప్పుడు నాకు ఇంత హెయిర్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమీ జరగలేదు నా లైఫ్లో. అంటే ఇట్లా ఫోటోషూట్లు కానీ, లేదంటే హెయిర్ చాలామంది ఇట్లా పువ్వులు జడేసి తీసుకుంటారు కదా ఫొటోస్, అట్లా కానీ ఏమీ జరగలేదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఆ మెమొరీ అయితే, అంటే అట్లా చెయ్యాలి, మా పాపకి అట్లా చేయాలని నాకు ఒక ఆలోచన ఉంది. కానీ నా దరిద్రానికి తగ్గట్టు ఎన్నిసార్లు చేద్దామన్నా కూడా టైము సెట్ అవ్వలేదు. నాకు టైం ఉంటే వెదర్ సపోర్ట్ చేయలేదు, వెదర్ మంచిగా ఉంటే నాకు టైం లేనట్టు అట్లా అయింది. అయితే మొన్న 2 డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు నేను మంచిగా రెడీ చేసి తీసుకెళ్దామని అనుకున్నా. కానీ ఆ రోజు ఏమీ తుఫాన్ వల్ల ఒక్క స్టూడియో కూడా ఓపెన్ చేయలేదండి. ఒక్క స్టూడియో కూడా అసలు ఓపెన్ చేసలేదు. కానీ నాకు తెలియక నేను రెడీ చేసేసాను. అంటే మా హస్బెండ్ వచ్చాక తీసుకెళ్తారులే అన్నట్టు నేను రెడీ చేశాను. కానీ ఇంతకీ మా హస్బెండ్ వెళ్ళి చూసినప్పుడు ఒక్క స్టూడియో కూడా ఓపెన్ లేదన్నారు. ఇంకా సరే రెడీ చేశాను కదా ఎందుకులే అని ఇంకా నేను ఇంట్లోనే, మా హస్బెండ్ ఫోన్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది, అందుకని ఇంకా తన ఫోన్ తోటే నేను ఫొటోస్ అయితే తీశాను. మీరు వీడియో చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిందో, ఈ ఫొటోస్ అవి మంచిగా ఉన్నాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇట్లాంటి మెమోరీస్, అంటే ఇట్లా లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఇట్లా ఫొటోస్ తీసుకోవాలని కానీ, లేదంటే పువ్వులు జడ వేయాలని కానీ చాలామందికి అనిపిస్తుంది కదా. అది అనిపించినా కూడా చాలా తక్కువ మంది లైఫ్లో కోరిక అన్నది నెరవేరుతుంది. కానీ నాకైతే అలాంటి కోరిక ఉండదు, కానీ నేను నెరవేర్చుకోలేకపోయాను. పెళ్ళప్పుడు కూడా ఫోటోగ్రాఫర్ అన్నారు, ఇట్లా హెయిర్ లివ్ చేసి ఒక ఫోటో తీసుకోమ్మా, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇవన్నీ ఒకసారి వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ హెయిర్ మళ్ళీ ఉంటుందా లేదా అన్నది డౌటే కదా. అందుకు ఫోటోగ్రాఫర్ అన్నారు అప్పుడు ఒక్కసారి ఫోటో తీస్తానని. కానీ నాకు అప్పుడు ఎంతో భయం, అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, దీనికి ఇంత స్టైల్ ఏంటి అనుకుంటారేమో అన్నట్టు నేను అసలు తను తీస్తానన్నా కూడా నేను వద్దనేసాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, అంటే అప్పుడు కొంచెం లావుగా ఉండేది, ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉన్నా కూడా చాలా సన్నగా ఉంటుంది. కానీ అప్పుడు కొంచెం థిక్గా ఉండేది, అంటే లావుగా ఉండేది. నాకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, అప్పుడు ఫోటో తీసుకుని ఉంటే చక్కగా ఇప్పుడు చూసుకోవడానికి ఉండేది కదా అని అనిపిస్తుంది. అలా ఫీలింగ్ ఉండకూడదని నేను మధుకి ఈ ఫోటో సెక్షన్ అన్నది అనుకున్నాను. చక్కగా స్టూడియోకి తీసుకెళ్ళి మంచిగా ఫోటో తీసి అది ఫ్రేమ్ చేయించి పెట్టాలనుకున్నా, కానీ అదైతే సెట్ అవ్వలేదు. అందుకే ఇంకా ఎట్లాగా రెడీ చేశాను కదా అని మా హస్బెండ్ ఫోన్లోనే తీశాను. అయితే కనీసం యూట్యూబ్లోనైనా ఉంటుంది కదా, ఇది చిన్న మెమొరీ చక్కగా యూట్యూబ్లో ఉంటుంది కదా అని ఇంకా రెడీ చేసింది అది వేస్ట్ అవ్వకుండా ఇట్లా వీడియోస్ అయితే తీశాను. ఒక 2-3 ఫొటోస్ కూడా తీశాను. అవి నార్మల్గా మనం చేయించుకోవడానికంటే ఫోన్లోంచి వాళ్ళకి షేర్ చేసి తీయించుకోవడానికైతే ఉంటుందని అన్నారు.
అందుకే ఇంకా ధైర్యంతో ఫోన్లోనే ఒక 2, 3 ఫోటోలు మంచిగా తీశాను. అవి ఎట్లా వచ్చినాయో ఒక్కసారి నాకు తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో హెయిర్‌కి సంబంధించిన టిప్స్, అట్లాగే ఆహ్, హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ అట్లా ఇట్లాంటి హెయిర్ వీడియోస్ చాలా ఉంటాయి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్‌కి లైక్ చేయండి. ఇట్లా అయితే నేను బ్రైడ్ చేశాను. బ్రైడ్ చేసిన తర్వాత మా హస్బెండ్ పువ్వులు తీసుకొచ్చారు. అవన్నీ ఎట్లా పాపకి రెడీ చేశానో ఒక్కసారి మీరు చూడండి ఫుల్‌ఫిల్‌గా. చూసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను. ఎట్లా ఉన్నదైతే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆహ్, ఇట్లాంటి హెయిర్ మళ్ళీ వస్తుందా లేదన్నది కాదు గానీ, వస్తది ఆబ్వియస్‌గా. ఎందుకంటే మనం తీసుకునే కేర్‌ని బట్టి ఎట్లాగైనా మన హెయిర్ గ్రోత్ అవుతుంది. కానీ చిన్న వయసులో ఇంత లాంగ్ హెయిర్ ఉండడం, అది హెల్తీగా గ్రోత్ అవ్వడం మంచిగా ఉంటది కాబట్టి నేను ఇట్లా ఫోటోషూట్ చేయాలనుకున్నాను. అయితే నేను ఎంత హెయిర్ కట్ చేశాను, ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ ఎంత హెయిర్ ఉన్నది అన్నది నేను నెక్స్ట్ వీడియో కాదు కానీ తర్వాత అంటే నెక్స్ట్ నేనేం పోస్ట్ చేయాలనుకుంటున్నానంటే మా పాపకి చిన్నప్పటి నుంచి హెయిర్ ఎట్లా గ్రోత్ అయింది, మా పాప హెయిర్ జర్నీ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మీకు ఫస్ట్ హెయిర్ కట్ వీడియో కావాలా లేదంటే మా పాప హెయిర్ జర్నీ కావాలన్నది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు వరకు చాలామంది కటింగ్ చేసిన వీడియో అంటే హెయిర్ కట్ చేసిన వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తారని చాలామంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. అయితే 1 బై 1 పోస్ట్ చేద్దామని నేను అది హోల్డ్‌లో పెట్టాను. ఇంకా ఎడిట్ అయితే చేయలేదు. ఇక్కడ నేను పువ్వులతో ఇట్లా పాపకి బ్రైడ్ చుట్టూరు ఇట్లా పెడుతున్నానండి. అయితే పువ్వుల జడ బయట అల్లింది తెచ్చింది పెడితే బాగుండేది. కానీ ఏదో జస్ట్ ఒక స్వీట్ మెమరీ కోసం అంత చెయ్యాలా లేదా అన్నది నాకు అర్థం కాలేదు. జస్ట్ ఇట్లా పువ్వులు తెప్పించి ఇట్లాగైతే పెట్టాను. అసలు మా హస్బెండ్‌కి పువ్వులు తేవాలంటేనే ఇష్టం ఉండదు. కానీ కూతురు గురించి తెచ్చాడు అడగగానే. అయితే గులాబీ పువ్వులు, కనకాంబరాలు, ఇవి సన్నజాజులు అనుకుంటా. వాటితో ఇట్లా అయితే నేను పాపని రెడీ చేశాను. ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇట్లా మీ పిల్లలకి ఎవరికైనా చిన్న వయసులో ఇట్లా మంచి హెయిర్ ఉంటే మీరు కూడా తప్పకుండా ఇట్లా పూల జడేసి మీరు ఫొటోస్ తీసి చక్కగా ఫ్రేమ్ చేయించి పెట్టుకుంటే అది లైఫ్ లాంగ్ అట్లా గుర్తుండిపోతుంది కదా. తప్పకుండా ఇట్లాంటి స్వీట్ మెమరీస్ని మీరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే వన్స్ వచ్చినప్పుడు హెయిర్ అది మళ్ళీ మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ అంత హెల్తీగా గ్రోత్ అవుతుందా లేదని చాలా డౌట్ ఉంటుంది. అయితే మనం దానికి తీసుకోవాల్సిన విధంగా మనం హెయిర్ కేర్ చేసినప్పుడు తప్పకుండా వస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు వాళ్ళ స్టడీస్ లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్‌ని బట్టి కానీ వాళ్ళకున్న ప్రెషర్‌ని బట్టి కానీ మళ్ళీ హెయిర్ ఇంత మంచిగా అంటే వాళ్ళు వయసు పెరిగే కొద్దీ ఇంత మంచి హెయిర్ గ్రోత్ అవుతుందా లేదన్నది అయితే డౌట్. కాబట్టి ఉన్నప్పుడే మనం ఇట్లాంటివి మెమొరీస్గా గుర్తుండిపోవాలంటే తప్పకుండా మనం ఇట్లా ఒక్క చిన్న ఫోటో తీసుకుని అది ఫోటో ఫ్రేమ్ చేయించుకుని పెట్టుకుంటే ఎప్పుడు గుర్తుండిపోద్ది. ఇక్కడ నేను స్టోన్స్ టైపు అవి పెడుతున్నాను కదా. అయితే మధు చిన్నప్పుడు వాళ్ళ బాబాయ్ మ్యారేజ్కి తీసుకున్నాను. అప్పుడు కూడా ఇప్పుడున్న హెయిర్లో హాఫ్ హెయిర్ ఉండేది మధుకి. అప్పుడైతే నేను సవరం తీసుకుని ఇట్లా లాంగ్ జడేసి ఇవి అయితే పెట్టాను వాళ్ళ బాబాయ్ పెళ్ళికి. అవి ఉన్నాయని ఇంకా అంటే ఎక్కువ పువ్వులు లేవు కాబట్టి ఇట్లా పెడితే బాగుంటుందేమో అని ఇట్లా పెట్టాను. అయితే జడ ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎట్లా రెడీ చేశాను, డ్రెస్ ఎట్లా ఉంది, మంచిగా రెడీ చేశానా లేదా అన్నది మీ ఒపీనియన్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అయితే ఇక్కడ ఈ పువ్వులు పెట్టి పిన్స్ ఉంటాయి కదా, అవి ఇంతకుముందు యూజ్ చేశాను. ఎందుకో అవి అసలు నేను పెడతానే ఉన్నాను, ఆ వెయిట్‌కి పడిపోతూనే ఉన్నాయి. అవి ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి పని చేయవేమో మేబీ, అది నాకు తెలియలేదు. ఇంట్లో ఉన్నాయి కదా అని అవే యూజ్ చేశాను. నేను పెడుతున్నాను, అవి పడిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఇంట్లో కాబట్టి ఓకే. అదే స్టూడియోకి తీసుకెళ్తే ఏంటి సిచ్యువేషన్ అని అనిపించింది.
కానీ మంచిగానే వచ్చాయి. నేను స్టార్టింగ్‌లో పెట్టాను కదా ఫొటోసు, అట్లా 2, 3 స్టిల్స్ అయితే తీశాను. ఇంట్లోనే తీశాను. ఇవి మీరు చూసి ఈ వీడియో ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ హెయిర్ కట్ వీడియో పోస్ట్ చేయమంటారా? లేదంటే మా పాప హెయిర్ జర్నీ పోస్ట్ చేయమంటారా అన్నది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు అడిగిన దాన్ని బట్టి ఏ వీడియో నేను అప్లోడ్ చేయాలో ఒక 2 డేస్‌లో తప్పకుండా మీకు నేను వీడియో అప్లోడ్ అన్నది చేస్తాను. ఎవరు తిట్టుకోవద్దు. ఎందుకంటే వీడియోస్ లేట్‌గా వస్తున్నాయని ఎవరు తిట్టుకోవద్దు. ఎందుకంటే టైం లేక నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలని ఆలోచన ఉంటది గానీ, అస్సలు ఇంట్లో పనులవన్నీ కుదరట్లేదండి. మీరు కూడా ఇట్లా మీ పిల్లలకి మీ చిన్నతనంలో మీరు మిస్ అయ్యి ఉంటే ఇట్లా మంచిగా ఒక పూల జడ తెప్పించి మంచిగా రెడీ చేసి మీరు కూడా ఒక ఫోటో చేయించండి. ఫోటో చేసి అంటే ఫ్రేమ్ చేయించి చక్కగా అది మనం లైఫ్ లాంగ్ చూసుకోవడానికి ఆ స్వీట్ మెమరీ బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసినప్పుడు ఎవరికైనా అవును కదా అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తున్న ఫోటో నేను ఫ్రేమ్ చేయిందాం అనుకుంటున్నాను. ఈ ఫోటో ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లాగే నేను నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేయమంటారో అది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి. అలాగే మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.